నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రెడ్మీ 13C 5G అండ్ ఆల్సో మోటరోలా G34 5G ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ మనకి మార్కెట్లో రీసెంట్గా రిలీజ్ అయినాయి. 10,000 నుంచి 15,000 మధ్యలో మాత్రం బాగా కాంపిటీషన్ ఇస్తున్నాయి అన్నమాట ఈ స్మార్ట్ ఫోన్స్. రెండు కూడా బేస్ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడా సేమ్ ప్రైస్కి వస్తున్నాయి మనకి 10,999. అదే రీసెంట్గా వచ్చిన దాని కూడా 10,999 సేమ్ ప్రైస్తో పాటు వస్తున్నాయి. సో రెండిట్లా ఏది మంచిది, సో ఏది కొంటే మీకు లాభం వస్తుంది అనేసి అయితే నేను ఈ వీడియోలో చెప్తాను బై. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చింది, కంటెంట్ మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి బై. చిన్న ఛానల్ సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు రెడ్మీ 13C 5G వర్సెస్ మోటరోలా G34 5G. రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా 11,000కు వస్తున్నాయి. ఇక్కడ మీరు ఆన్ స్క్రీన్ మీద చూసుకుంటే రెండింటి కూడా హైయర్ వేరియంట్స్ ఉన్నాయి, రెండింటి కూడా మల్టిపుల్ కలర్స్ వస్తున్నాయి, బాగుంది. ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అవి అన్న స్మార్ట్ ఫోన్ అఫీషియల్ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్లో ఏమైనా కొనుక్కోవచ్చు అంటే రెడ్మీ 13C వచ్చేసరికి అయితే మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. సో అమెజాన్లోకి వెళ్ళి మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో బాగుంది, ఓకే. 5G కంఫర్టబుల్ ఉంది. 10,000 నుంచి 11,000 మధ్యలో లేకపోతే 15,000 మధ్యలో మనకి 5G స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. సో ఇది ఒక వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్స్ అనుకోవచ్చు. రెండు కూడా ఒకటి కాదు, రెండు కూడా వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా G34 ఉంది కదా, ఇది ఎక్కడ కొనుక్కోవచ్చు అని అనేసి మీరు డౌట్ రావచ్చు. సో ఈ స్మార్ట్ ఫోన్ కూడా మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసుకోవచ్చు బై. సో ఫ్లిప్కార్ట్లో ఏంటంటే మీకు 49 రూపీస్ సెక్యూర్డ్ ప్యాకేజింగ్ ఫీజు అయితే ప్రొవైడ్ చేస్తారు. అది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వన్స్ అగైన్ ఈ స్మార్ట్ ఫోన్స్ కూడా మీకు ఆప్షన్స్ ఉన్నాయి, బెటర్ వాల్యూ ఫర్ మనీ వస్తుందని. సో ఫస్ట్ స్మార్ట్ ఫోన్స్లో మంచి విషయాలు చూసుకుంటే మాత్రం మోటరోలాలో చూసుకుంటే నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అనమాట. సో ఇక్కడ స్మార్ట్ ఫోన్ ఉంది కదా, స్మార్ట్ ఫోన్లో పైన మామూలు కాల్స్ తీసుకోవడం కదా, అదే సెకండరీ స్టీరియో స్పీకర్స్ లాగా ఉంటుంది. అండ్ కిందికి వచ్చేసరికి ఇక్కడ డౌన్వర్డ్ స్పీకర్స్ ఉన్నాయి, టైప్-సి పోర్ట్, మైక్ అండ్ 3.5 జాక్ వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే డాల్బీ అట్మాస్ అండ్ మైక్తో పాటు కూడా వస్తుంది అనమాట. కెమెరా సెటప్ చూసుకుంటే ఇక్కడ కెమెరా సెటప్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, కానీ ఇది 50 మెగాపిక్సెల్ AI డ్యూయల్ కెమెరా అనుకోవచ్చు. బేసిక్ రన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వేరే చూసుకుంటే ఇక్కడ అదర్ సైడ్లో చూసుకుంటే స్లాట్స్ సిమ్ స్లాట్ వస్తుంది. అదర్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ ఆల్సో వాల్యూమ్ లాకర్ కీస్తో పాటు కూడా స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది అనమాట. మీరు ఆఫర్స్ అప్లై చేసుకోవచ్చు, డిస్కౌంట్ వస్తుంది, అప్పుడు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట, తక్కువకి వస్తుంది. ఇక్కడ మనకి వీగన్ లెదర్ డిజైన్తో పాటు వస్తుంది అన్నమాట. బ్యాక్గ్రౌండ్ ఫినిష్ కూడా బాగుంది, కొంచెం ప్రీమియం లుక్ ఉంది. అండ్ పంచోల్ డిస్ప్లేతో పాటు వస్తుంది కాబట్టి ఇంకా ప్రీమియం లుక్ కూడా వస్తుంది. స్మార్ట్ ఫోన్ 20 వాట్స్ ఛార్జర్తో పాటు వస్తుంది. సో 5,000 mAh బ్యాటరీ అండ్ 60 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది అనమాట. సో అంతా కూడా బాగానే ఉంది, ఓవరాల్గా చాలా మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ 13Cకి వెళ్ళిపోదాం బై. సో రెడ్మీ 13Cకి వెళ్తే ఇట్లా ఇది కూడా మంచిగా వస్తుంది. సో ఇక్కడ పోర్ట్స్ చూసుకుంటే మాత్రం ఇక్కడ 3.1 జాక్ పైన, డౌన్వర్డ్ స్పీకర్స్, టైప్-సి పోర్ట్, మైక్తో పాటు వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాల్యూమ్ లాకర్ కీస్, అదర్ సైడ్ సిమ్ స్లాట్స్ కూడా వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంది. అండ్ రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా మంచిగా ఉన్నాయి. కానీ ఇక్కడ మేము చూసుకుంటే మాత్రమే 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది అన్నమాట. సో ఒక డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఇక్కడ డిజైన్ ప్యాటర్న్ బాగుంది. ఇక్కడ కూడా 50 మెగాపిక్సెల్ AI కెమెరానే యూజ్ చేసిరు అన్నమాట. సో ఇక్కడ మనం డ్రాబ్యాక్స్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకైతే ఇక్కడ నుంచి మనకి డిసడ్వాంటేజ్ ఎక్కువగా అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఒక పెద్ద డ్రాబ్యాక్ అనుకోవచ్చు. స్టీరియో స్పీకర్స్ కూడా లేవు, బేసిక్ స్పీకర్స్ అనమాట అవి. సో నార్మల్గా వినిపిస్తుంది, అంత బేస్ అయితే రాదనమాట. అండ్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ వస్తుంది రెడ్మీ 13Cలో. అది ఇక్కడ చూసుకుని మోటరోలా చూసుకుంటే క్వాల్కామ్ వల్ల స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే రెడ్మీకి వచ్చేసరికి ఇక్కడ మన వాళ్ళు కింద ఛార్జర్ కాడ చూసుకుంటే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టైప్-సి అనే స్టార్ మార్క్లు ఇచ్చారు. కింద చూసుకుంటే కింద ఇక్కడ కార్నర్లో చూసుకుంటే 10 వాట్స్ ఛార్జర్ అవైలబుల్ ఇన్ ద బాక్స్. సో స్మార్ట్ ఫోన్ 18 వాట్స్ సపోర్ట్ చేస్తున్నా మన వాళ్ళు మాత్రం 10 వాట్స్ ఇచ్చిరన్నమాట. సో ఇది ఒకటి డిసడ్వాంటేజ్, మళ్ళీ ఛార్జర్ కొనుక్కోవాలా, అదొక డ్రాబ్యాక్ అనమాట స్మార్ట్ ఫోన్కి. అదే మోటరోలా చూసుకుంటే డైరెక్ట్ బాక్స్లోనే వస్తుంది, మీకు 20 వాట్స్ ఛార్జర్ వస్తుంది, ప్రాబ్లం ఏం లేదనమాట స్మార్ట్ ఫోన్ తన. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రెండు స్మార్ట్ ఫోన్స్లో కూడా మీకు బోల్ట్ వేర్స్ కంపల్సరీ వస్తాయి. ముందే చెప్తున్నా బై, రెండు స్మార్ట్ ఫోన్స్లో కూడా బోల్ట్ వేర్స్ వస్తున్నాయి.
మీరు సెటప్ చేసుకునేటప్పుడు 2 స్మార్ట్ ఫోన్స్లో కూడా చూసి ఏమైనా అంటిక్ చేసుకునే ఉంటే అంటిక్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసే ఆప్షన్ ఉంటే స్కిప్ చేసుకోండి. అవే చేసినా సరే కూడా మీకు కొన్ని ఫోల్డర్స్ కొన్ని యాప్స్ ప్రీ ఇన్స్టాల్ వస్తాయి. అవి అయితే డిజేబుల్ లేకపోతే అన్ఇన్స్టాల్ చేసుకొని కొన్ని అన్ఇన్స్టాల్ చేసేసుకొని మళ్ళీ కొన్ని బ్లాక్ చేసేది రిమూవ్ చేసేస్తే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుందని అయితే నా అడ్వైజ్ అనమాట. అవి నెక్స్ట్ చూసుకుంటే కెమెరా అక్కడ ఎక్కువ ఫోకస్ చేశారు మన వాళ్ళు, ఫ్రంట్లో మాత్రం బాగా ఇచ్చారు, దాంట్లో తక్కువ ఇచ్చారు అన్నమాట. అవి తర్వాత 5Gకి సంబంధించినవి చూసుకుంటే మాత్రం 2 కూడా 5G స్మార్ట్ ఫోన్స్ కాబట్టి ఆబ్వియస్గా మన ఇండియన్ టెలికామ్కి సంబంధించిన ఇండియన్ నెట్వర్క్ బ్యాండ్విడ్కి సంబంధించిన కంపాటబుల్ అయ్యేటట్టే మనకి 5Gకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడ మనకు ప్రాబ్లం ఏమి లేదు. ఓవరాల్గా చూసుకుంటే ఫీల్ వైజ్, లుక్ వైజ్, బ్యాటరీ, వేరే ఫీచర్స్ చూసుకున్నా కూడా అన్నీ కూడా మోటోరోలా G35 Fi చూపిస్తున్నాయి. కంపేర్ టు ప్రాసెసర్ చూసుకుంటే మనకి ఇక్కడ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ వస్తుందన్నమాట. ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెస్. సో స్లైడ్ అడ్వాంటేజ్ ఉంది. నాకు తెలిసిన కాడికైతే 6 to 8% డిఫరెన్స్ అయితే వస్తుందన్నమాట. సేమ్ ప్రైస్కి 6 to 8 డిఫరెన్స్. కెమెరా బాగుంది, దాంట్లో ఛార్జర్ ఎక్కువ వస్తుంది, 20 watts ఛార్జర్ ఎక్కువ వస్తుంది. సో అవన్నీ ఫీచర్స్ కలుపుకుంటే మోటోరోలా G34 5G స్మార్ట్ ఫోన్ బెటర్ ఆప్షన్ అనేసి అయితే నేను అనుకుంటున్నాను బై. నా అడ్వైస్ కూడా ఇదే తీసుకోండి. ఇంకొక ఫైనల్ పాయింట్ ఏంటంటే ఇది స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది మోటోరోలా. సో యూఐస్ అవన్నీ ఉండవు, కొన్ని ఫీచర్స్ ఉండవు, అట్లనే కొన్ని ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో పర్ఫార్మెన్స్ కూడా జర క్లీన్గా స్మూత్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ఫైనల్గా మోటోరోలా తీసుకోమని అయితే అడ్వైజ్ చేస్తాను. అండ్ మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్, మీ డౌట్స్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి బై. విత్ ఇన్ 1 day ఎప్పుడైనా ట్రై చేస్తాను. సో బై దోస్తులు, మీకు అది అర్థమైపోయింది. ఈ 2 ఫోన్స్లా నేనైతే ఒకటి మాట చెప్తాను, మోటోరోలా G34 5Gకి వెళ్ళండి. ఎందుకంటే అది కొంచెం క్లీన్ యూఐ ఉంటుంది, ప్లస్ కొన్ని ఫీచర్స్ బాగున్నాయి, అండ్ పంచ్ హోల్ డిస్ప్లేతో పాటు వస్తుంది, ప్లస్ దానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఆబ్వియస్గా దీనికి కూడా బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి బై, రెండింటికి బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్స్ సపరేట్గా చెప్తలేను. జర బెటర్ ఫీచర్స్తో పాటు వస్తుంది, జర ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది అన్నమాట. దీనిలో ఏంటంటే డ్రాబ్యాక్ ఏంటంటే కెమెరా కట్అవుట్ అదొకటి ప్రాబ్లం తప్పించి మిగతా అంతా కూడా బాగుందన్నమాట మోటోరోలా G35లో. సో ఇది నా ఓవరాల్ రివ్యూ అనమాట బై. నేనైతే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మోటోరోలా G34 5G స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకుని అయితే నేను అడ్వైజ్ చేస్తాను. ఫైనల్గా పర్చేస్ చేసుకోవాల్సింది మీరు అన్నమాట, మీ ఓన్ డిసిషన్ అయితే మీరు తీసుకోండి వన్స్ అగైన్. అండ్ ఈ 2 స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా అర్థం కాలేదు, ఏమైనా ఒపీనియన్స్ ఉంటాయి ఇట్లా కింద కామెంట్ మ్యాక్సిమం విత్ ఇన్ ట్రై చేస్తాను. వీడియో నచ్చింది మంచిగా కంపల్సరీ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.